హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు 2 శుభవార్తలను అయితే చెప్పారండి. మరో 2 గ్యారెంటీలను అయితే అమలు చేయబోతున్నారు. సో, ఈ యొక్క గ్యారెంటీలు ఏంటి, ఎప్పటి నుంచి వీటిని అమలు చేయబోతున్నారు, కంప్లీట్ విషయాలన్నీ కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్కి సంబంధించి ఎప్పటికప్పుడు నేను మీకు వీడియోస్ అనేది చేసి తెలియజేస్తూ ఉంటాను. గవర్నమెంట్ నుంచి మహిళలకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, రైతులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకు చేసి తెలియజేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా డైలీ మన ఛానల్ని ఫాలో అవుతూ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్లీ మనకు ప్రజా పరిపాలన దరఖాస్తు ఫారాలను అయితే రిలీజ్ చేశారండి. సో, ఈ యొక్క దరఖాస్తు ఫారాల్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో అటువంటి వారందరికీ కూడా 2 శుభవార్తలు చెప్పారండి. మొత్తం మీద మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా 6 గ్యారంటీ హామీలని ఖచ్చితంగా 100 రోజుల్లో అయితే మేము అమలు చేస్తామని వారైతే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మనకు ఇప్పటికే ఒక 2 అయితే నెరవేర్చేస్తారండి. ఆ 2 వచ్చేసి మనకు ఆరోగ్యశ్రీ కార్డు 10 లక్షలకైతే పెంచారు. అలాగే మనకు ఈ యొక్క మహాలక్ష్మి పథకంలో మనకు 3 పథకాల్లో తొలి పథకాన్ని అంటే ఫ్రీ బస్సునైతే మనకు చేశారండి. ఇకపోతే మనకు మిగిలినటువంటి ఆ యొక్క మహాలక్ష్మి పథకంలో 2 పథకాలైతే ఉన్నాయండి. ఆ 2 పథకాల్లో మనకు మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఫిబ్రవరి నెలలో అయితే ప్రారంభించబోతున్నారండి. అలాగే దానితో పాటుగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను కూడా అయితే మనకు ప్రవేశపెట్టబోతున్నారు. సో, ఈ యొక్క 2 పథకాలు అనేటివి మనకు వచ్చే నెల అంటే ఫిబ్రవరి నుంచి అయితే మనకు అమలు కాబోతున్నాయి. వీటికి సంబంధించి డేటా ఎంట్రీ కూడా పూర్తయింది. మనకు ఫస్ట్ అర్హుల లిస్ట్ కూడా అయితే విడుదల చేసేసారండి. మీరు గనక ఈ యొక్క ప్రజా పరిపాలనలో దరఖాస్తులు గనక పెట్టుకొని ఉంటే మీరు ఈ యొక్క పథకాలకి ఏ పథకాలకి అర్హత సాధించారో వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాని ద్వారా చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకు దాదాపుగా ఈ యొక్క మహాలక్ష్మి పథకానికి సంబంధించి 25 లక్షల మందికి పైగా అయితే అప్లై చేసుకున్నారండి. సో, వీళ్ళందరినీ కూడా వీళ్ళ యొక్క అనర్హత అర్హులందరికి సంబంధించి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ కూడా అయిపోయింది. ఎవరైతే అర్హుల లిస్టులో మనకు పేర్లు అయితే వస్తాయో వాళ్ళందరి దగ్గర నుంచి బ్యాంక్ అకౌంట్లు కూడా అయితే స్వీకరించుకుంటారు. లేదంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరొక ప్రత్యామ్నాయం అయితే తీసుకోబోతుందండి. మీకు డిఫాల్ట్గా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుంది కదా బ్యాంక్ అకౌంట్కి. సో, ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ అయినటువంటి ఆ యొక్క ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంకులోకి డైరెక్ట్గా డబ్బులు అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందండి. కేంద్ర ప్రభుత్వం కూడా అంతే, సపరేట్గా మనకు కొన్ని పథకాలకైతే మనం బ్యాంక్ అకౌంట్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకు ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎన్పిసిఐ లింక్ ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కి అయి ఉంటుందన్నమాట. లేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంక్కి వెళ్ళి మీరు ఆధార్ కార్డు నెంబర్ తీసుకెళ్ళేసి మీరు ఆధార్ కార్డు జెరాక్స్ తీసుకుని వెళ్ళి ఎన్పిసిఐ లింక్ అయితే చేయించుకోండి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో, ఈ లింక్ని మీరు చేసుకుంటే నేరుగా డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు మిస్ అవ్వకుండా మీ ఖాతాలకు అయితే పడతాయండి. సో, ఈ యొక్క 2 ప్రత్యామ్నాయాలను అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందన్నమాట. లబ్ధిదారుల నుంచి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ జెరాక్స్లు తీసుకోవాలా, లేకపోతే ఆధార్ నెంబర్ లింక్ అయినటువంటి ఎన్పిసిఐ లింక్ అయినటువంటి ఆ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ చేయాలైతే చూస్తున్నారు. ఫర్దర్గా ఈ యొక్క అప్డేట్స్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.